అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. టీటీడీలో లక్కీ డ్రా పేరుతో ఎంతో మంది అమాయక జనాలను మోసం చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్ని రెస్క్యూ చేసి మరీ పట్టుకున్నారు కరాటి కళ్యాణి గారు. ఈ ప్రయత్నంలోనే తన మీద దాడికి కూడా కొంతమంది ప్రయత్నించారని చెప్పొచ్చు. ముఖ్యంగా తన మీద దుర్భాషలాడుతూ మీద దాడి చేశారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. నిన్న కూడా ఆవిడతో మనం మాట్లాడడం జరిగింది. అసలు ఏం జరిగింది ఏంటనే విషయాలు కూడా ఇప్పుడు మనతో పాటు కరాటి కళ్యాణి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. మీరు ఎన్నో సనాతన ధర్మాల విషయంలో మాట్లాడారు. ఎంతో ముస్లింలు హిందువుల విషయంలో చేస్తున్న దౌర్జన్యాల గురించి కూడా మీరు మాట్లాడడం జరిగింది. అయితే నిన్న అసలు ఏం జరిగింది? లక్కీ డ్రా పేరుతో ఎంతో మంది అమాయక ప్రజల్ని మోసం చేస్తున్న వార్త మీ దాకా ఎలా వచ్చింది? ఇది ఫస్ట్ నేను ఇచ్చి ఇన్ఫ్లుయెన్సర్స్ కొంతమంది ఇలా చేస్తున్నారని నా దృష్టికి వచ్చిన తర్వాత తిరుపతి దేవస్థానంలో ఎక్కడైతే వాడు నరేంద్ర అనేవాడు నేను అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఇట్లా అక్కడ స్వామి మీద ఒట్టు పెట్టి మేము ఇస్తాము అని చెప్పారు. ఇవన్నీ చూసినాక నాకు కొంచెం బాధ అనిపించింది. ఆ బాధ నేను తట్టుకోలేక కొన్ని చిన్న చిన్న పిల్లలు చెడిపోవడం అన్నీ నా దృష్టికి రాగానే వెంటనే వాటిని నేను ఒక ఫ్రేమ్ చేసుకొని ఇవన్నీ తీసుకొని వెళ్ళి, సార్ 16వ తారీఖు డ్రా అంటున్నారు, మీరు పట్టుకోవాలంటే మేము మీ ఏరియాలో ఉంటామండి, అందుకే ఇక్కడ తీసుకొచ్చాను కేసు అంటే కూడా పోలీసులు అది ఇది చేసి ఎందుకమ్మా ఇప్పుడు మాకు ఇన్ని కేసులు ఎక్కువైపోతుందని బాధపడతారు కదా, వాళ్ళకి అన్ని కేసులు నేను అక్కడికే ఇస్తున్నా. సో అయినప్పటికీ కూడా కేసు చేశారు, ఎందుకంటే అది ఇమ్మీడియట్గా ఉంది, 16థ్కే ఉంది, ఇలాంటి దొంగలను ఆపాలి అని. సో ఆపాలి అని కూడా 16th అనుకున్నాం, కానీ 16th వాడు చేయలేదు. అది తర్వాత ఈ విషయాలు బయటకు వచ్చాయని ఆగినట్టున్నాడు. సో 14వ తారీఖున నాకు రిజిస్టర్ అయ్యే ఎఫ్ఐఆర్ వచ్చింది. 13 నైట్ అయింది, మిడ్ నైట్లో. సో అది అయిపోయిన తర్వాత నేను పండగ కదా అని కొన్ని రోజులు ఈ వేరే ఇష్యూ పైన ఫైట్ చేస్తున్నాను కదా, ఆపాను నేను. మేడం, లక్కీ డ్రాతో అమాయకుల్ని మోసం చేస్తున్న ఘటన ఇప్పుడు కాదు, గతంలో కూడా ఎన్నో ఘటనలు చూసాం. అప్పుడు కూడా మీ దాకా కొన్ని వచ్చాయని చెప్పి విన్నాము. అప్పటి నుంచి కూడా మీరు పోరాడుతున్నప్పటికీ కూడా ఇది ఎందుకని అంతం అవ్వట్లేదు అంటారు? అసలు ఇది లక్కీ డ్రాలవి మా పిల్లలు తీసుకొచ్చినప్పుడు అప్పుడు కూడా అనుకున్నారండి, చాలామందికి పంపించారు వాళ్ళు కూడా, కానీ ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. రెస్పాండ్ అవ్వకుండా ప్రతి ఒక్కరు కూడా పక్కన పెట్టేశారు ఈ విషయాన్ని. ఇక్కడ తిరుపతి వరకు వెళ్ళేసరికి అక్కడ క్యూఆర్ కోడ్ పెట్టడం నాకు చాలా బాధ అనిపించింది. అలాగే బల్కంపేట ఎల్లమ్మ దగ్గర కూడా చేశారు. అప్పుడు నేను సీరియస్ తీసుకున్నాను. 15 ఏళ్ళ పిల్లోడు కూడా 20 రూపాయలకే ఫోన్ ఇస్తానడం, వాళ్ళు చెడిపోతున్నారు, పిల్లలు కూడా చెడగొడుతున్నారు, వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ పని చేస్తుందని నేను ఇమ్మీడియట్గా ఇది కేసు చేయించాను. ఆ కేసు అయిన తర్వాత వాడికి 16వ తారీఖు 17వ తారీఖున సజ్జనార్ గారు ట్వీట్ చేసిన తర్వాత నా ఎఫ్ఐఆర్ కూడా బయటకు వచ్చింది. అయిపోయిన తర్వాత ఈ అన్వేషిత పక్కకి వెళ్ళకూడదని నేను ఇది బయట పెట్టలేదు. యాక్చువల్గా ఎఫ్ఐఆర్ అయిపోయింది అప్పుడే, అదే రోజు ఇచ్చాం, కానీ చేయలేదు బయటికి. ఎందుకంటే ఇది అవుతుంది, మంచి పెద్ద ఇష్యూ అవుతుంది, ఇది మనం పని చేసి వాడు పట్టుకున్నాక మనం బయట పెట్టొచ్చు అని వదిలేసాం మేము కూడా. పోలీసులు పని చేస్తారు కదా అని. ఈలోగా నేను ఊరు వెళ్ళటం, ఊరు నుంచి నేను రావటం, నేను ఉదయాన్నే వాడు ఇంత గట్స్తో ఎవరు దాన్ని చూసుకున్నాడో తెలియదు, కానీ పోలీసులు ఎతుకుతున్నారు, పోలీసులు చూస్తే పట్టుకుంటారని తెలుసు, సజ్జనార్ గారు మాట్లాడారని తెలుసు, వాడి పేరు వచ్చింది, టీవీలో వచ్చాడని తెలుసు. వాడు ఆల్రెడీ నేర చరిత్ర ఉందంటాడు ముందు కూడా, వాడు చాలా ఉన్నాయంట వాడి పైన కేసులు, అది నాకు తెలిసింది నాకు. సో వాడు పట్టించుకోలేదు. ఇంకా ఒకసారైనా దొంగ, 2 సార్లు అయినా దొంగని పట్టించుకోలేదు అనుకుంటా. ఇంకా రేపు 4 గంటలకు లైవ్ అని నిలబెట్టాడు, అది మా దగ్గరకు వచ్చింది. మేము ఆ ట్రాక్లో ఉంచాం కదా, వచ్చింది మాకు. అంటే ముందు నుంచి అతని మీద ఒక నిఘా వేసి క్రేజీ బాయ్ నరేందర్, ఇది వాడి ఇన్స్టా ఐడి. సో క్రేజీ బాయ్ నరేందర్ ఏంటంటే వాడి ఫ్యాన్స్, వాడి ఫ్రెండ్స్ అందరితో కలిసి నిన్న ఈవినింగ్ లైవ్ పెడతాడు. ఆ లైవ్లో ఫార్చునర్ కార్, వాడు ఆల్రెడీ వాడుతున్న కార్ అది, ఆ కారు వాడిన కారు ఇస్తారు, వాడిన కారే ఇస్తారు వాళ్ళు. ఆ కారుని తీసుకొని ఆ కార్ని వాళ్ళందరికీ కూడా ఎవరైతే వస్తారో వాళ్ళ లక్కీ డ్రా వాళ్ళ దగ్గర అన్నీ పెట్టుకుని ఉన్నారు, మొత్తం చిట్లన్నీ. ఎవరికి వస్తుందో ఏమో మరి. 9,000 మందో 10,000 మందో లాస్ట్ టైం BMW కార్కి తీశారు వాళ్ళు. అంటే 200 రూపాయలు అనుకుందాం, 200 రూపాయలు చెప్పిన 9,000 మంది అంటే ఎలా లేదని 18 లక్షల పైన. 18 లక్షల పైన ఉన్న కారు BMW 10 లక్షలకో 7 లక్షలకో కొని ఉంటారు, ఓల్డ్ కదా. మరి వీళ్ళకి మరి ఆ డబ్బులు నువ్వు గివేవే అంటే నీ దగ్గర నుంచి ఇవ్వాలి కదా. మీరు నాకు చూపిస్తున్న ప్రేమకి నేను మీకు ఇస్తున్న గిఫ్ట్ అన్నప్పుడు, నేను యూట్యూబ్ ఛానల్ ఉందమ్మా, నా యూట్యూబ్ ఛానల్ డబ్బులు వస్తున్నాయి అనుకో నాకు. సో మీ వల్ల నేను తింటున్నాను కాబట్టి నా దాని నుంచి కొంత భాగం నేను ఎవరికైనా హెల్ప్ చేస్తాను, లేకపోతే నేను ఎవరికైనా ఏదైనా చేస్తాను, మీరు ఎవరైనా కష్టంలో ఉంటే నాకు చెప్పండి, ఇది పద్ధతి. అంతేగాని నువ్వు అందరినీ 200 300 వేయమని చెప్పి క్యూఆర్ కోడ్లు పెట్టి దేవుళ్ళ దగ్గర ఒట్టు పెట్టి ఇన్ని చేసి నువ్వు గివ్ అవే ఏమి ఇస్తావు? మరి 9,999 మందికి ఏం చేస్తావు? ఒక్కడికి గది ఇస్తావు నువ్వు. 10,000 మందికి అయితే ఒక్కడికి అది ఇస్తావు. ఈ 9,999 మంది ఏం చేస్తావు నువ్వు? చాక్లెట్లు ఇస్తావా, కారం పొడి పంపిస్తావా, ఉప్పు పంపిస్తావా, పంచదార పంపిస్తున్నావా? నువ్వేం గివ్ అవే ఇస్తున్నావు రా బాబు? మీరు ఇదేం స్కీము? మరి ఇదంతా ఈ డబ్బులన్నీ నువ్వు తీసుకొని వెనకాల వేసుకొని ఇందులోంచి ఒక 10 లక్షలు వెనక సంపాదించుకొని వాళ్ళందరినీ ఫూల్స్ని చేస్తున్నావు. సో ఇది వాళ్ళు తెలియక 200 కదా, ఈజీ మనీ, చిన్న అమౌంట్ కనిపిస్తుంది.
ఒక 2000 అంటే ఆలోచిస్తారమ్మా. 200 అంటే 200 కదా, చిన్న చెవులు కొనుక్కున్నంత లేదు అనుకుంటాం మనం ఆడవాళ్ళం అయితే. అంతే కదా, ఈ రోజుల్లో ఓ చీర రాదు అనుకుంటారు. ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు అలానే క్యాష్ చేసుకుంటున్నారు. సో నేను పట్టుకోవడానికి ప్రయత్నం చేశాను. ఎఫ్ఐఆర్ అయింది. సో పోలీసులకి ఇచ్చాను. పోలీసులు కూడా బయలుదేరారు. వాడు మమ్మల్ని మిస్లీడ్ చేశాడు. కానీ మా లక్కు బాగుండి మేమేదో కొంచెం బుర్ర ఆలోచించి చేశాము. సార్ వాడు మేబీ పక్కన ఉన్నవాడు నెంబర్ తీద్దామండి అని చెప్పి వాడు పక్కన ఉన్నవాడు నెంబర్ తీసాం. వీడు ఆఫ్లో ఉంది ఫోన్. వాడు ఫోన్ ఆన్ చేయడు, ఆఫ్లో పెడతాడు. వాడు వేరే పర్సనల్ నెంబర్ ఉంటుంది, అది వాళ్ళ ఫ్రెండ్స్కే తెలుస్తుంది, మనకు తెలీదు. సో వాడు చెప్పడు. వాడు చెప్పిన నెంబర్ ఫేక్ నెంబర్ ఎవరికి దొరకదు. వాడు ఎప్పుడు ట్రాక్ అవ్వడు. ట్రాక్ అవ్వకుండా ప్లాన్ చేసుకుంటారు వాళ్ళు. వాడు చౌటుప్పలు అని చెప్పాడు. ఇక్కడ చేస్తుందేమో ఏది మన ఆదిబట్ల దగ్గర. మేడం ఇక్కడ ప్రతి ఒక్కరికి వస్తున్న డౌట్ ఏంటంటే మీరు పోలీసులను తీసుకొని వెళ్ళటం జరిగింది, మీతో పోలీసులు కూడా ఉన్నారు, కానీ మీ మీద వాళ్ళు దుర్భాషలు ఆడుతున్నప్పుడు లేకపోతే మీ మీద కొంచెం అటాక్ చేస్తున్న తరుణంలో ఆ దాడి చేసే ప్రయత్నం చేసినప్పుడు పోలీసులు ఏమీ రియాక్ట్ అవ్వలేదా అసలు? ఎందుకంటే నిన్నటి నుంచి వస్తున్న క్వశ్చన్స్ అన్నీ కూడా ఇవే. పోలీసులు ఇద్దరే ఉన్నారండి ఇప్పుడు నాతో పాటు వచ్చిన వాళ్ళు. పంజాగుట్ట పోలీసులు ఇక్కడ నుంచి వాళ్ళని పిక్ చేసి పట్టుకెళ్ళడం వాళ్ళ పని. ఇది అవుతుందని అన్ఎక్స్పెక్టెడ్ థింగ్. ఇది అంటే అన్ఎక్స్పెక్టెడ్ ఆదిపట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో మీరు చెప్పలేదా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయలేదు? అప్పటికేం చేయలేదు. అప్పటికి చేయలేదు. ఎందుకు చేస్తారండి? వీళ్ళని డైరెక్ట్ రెడ్ హ్యాండెడ్ లైవ్ లోంచి పిక్ చేసి పంజాగుట్ట తీసుకురావడానికి పోలీసులు పని. దానికి ఇద్దరు చాలు కదా, ఇద్దరిని ఒకళ్ళని పట్టుకోవాలంటే. అవసరం ఏముంది? అయినా సరే వాళ్ళు సేఫ్ సైడ్ అంటే ఇప్పుడు గొడవ అవుతుందని అనుకుంటారండి. వాళ్ళు అలా చేస్తారని, అలా దాడి చేస్తారు, మీదకి వస్తారని వాళ్ళు అనుకోరు, నేను కూడా అనుకోలేదు కదా. ఇక్కడ దాడి విషయం కాకుండా వాళ్ళు దాడి చేస్తారని ఏమాత్రం మాకున్నా కూడా మేము ఒక 20 మంది నేను ఇలా చిటికేసి ఆ చుట్టుపక్కల దాడి చేయడానికి రెడీగా ఉంటారేమో వాళ్ళు అనుకుంటే, మా ఆదిబట్ల వైపు ఎక్కడ లేరండి మన హిందూ తమ్ముళ్ళు. ఎవరికి ఒక పిలిపించి నేను ఇలా వస్తున్నాను రా అంటే తమ్ముళ్ళు వచ్చేస్తారుగా, లైవ్ పెట్టి నేను వెళ్తున్నా మీరు రండి అంటే వస్తారుగా. మేము ప్రీ ప్లాన్ ఎవరు వెళ్ళలేదు. సో మాకు కావాల్సింది వాడు లైవ్ ఆపి లైవ్లోంచి ఆయన తీసుకురావాలని పోలీసులు అనుకున్నారు. కానీ వాళ్ళందరూ మాఫియా కదా, మరి వీళ్ళందరికీ ప్రాబ్లం అవుతుంది కదా, ఈ డబ్బులన్నీ పోతున్నాయి కదా, కొన్ని లక్షల రూపాయలు గండి కొట్టాం కదా. సో వాళ్ళంతా రివర్స్ అయ్యారు. అందువల్ల పోలీసు వాళ్ళు ఇద్దరిని పట్టుకున్నారు. వాళ్ళు ఆపుతున్నా వీళ్ళు వాళ్ళ పని వాళ్ళని చేయనివ్వట్లేదు. అప్పుడు 30 మంది దాకా ఉన్నారు వాళ్ళ మనుషులు. అందరూ ఉన్నారు. ఇటు అటు చెల్లా చెదిరైపోయి 15-20 మంది ఆగారు. ఆ తర్వాత ఆదిబట్ల పిఎస్ నుంచి పోలీసులు రావాలని నేను ధర్నా కూర్చున్నాక పోలీసులు వచ్చారు. ఆదిబట్ల నుంచి వచ్చి మీరు పదన్నమ్మ కేసు ఇవ్వండి అంటే నేను కేసు ఇచ్చాను. ఈ ఘటన కూడా మీరు అక్కడ ఫేస్బుక్ లైవ్ పెట్టారు కాబట్టి ఇంత హల్చల్ అయిందని చెప్పొచ్చు. అంటే అక్కడ ఏం జరిగింది, మీరు ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నారు, మీ కొడుకు మీద దాడి చేస్తున్నారు అంటూ కూడా మీరు ఆ లైవ్ లో చెప్పడం జరిగింది. దానికన్నా కానీ ఇది ఇంత పెద్ద ఘటన వేరులోకి వచ్చిందని చెప్పొచ్చు. అక్కడ ఏం జరిగింది మేడం అసలు? యాక్చువల్గా ఘటన అంత పెద్దగా ఎందుకు అయింది అంటే, వీళ్ళంతా ఏం చేయాలో తెలియక మీ దగ్గర అరెస్ట్ వారెంట్ ఉందా అని పోలీసులను అడిగి, మీ దగ్గర ఏముందని మీరు తీస్తున్నారు వీడియోలను మమ్మల్ని అడిగి, మా పిల్లోడు ఉంటే మా పిల్లోడిని కూడా కొంచెం ఇలా పట్టుకొని నీ వయసు ఎంత అంటే, అబ్బాయి అసలు నిజంగా అందుకు కాదు, కానీ ప్రాథమికంగా ఎవరైనా ఎవిడెన్స్ రికార్డ్ చేయొచ్చు. సో రికార్డ్ చేసాం. అది తప్పు అంట వాళ్ళకి. అది తప్పని వాళ్ళ మీద నా మీద పైకి వస్తే, పిల్లోడని తెలియదు వాళ్ళకి. ఫస్ట్ బాబుని చూసి ఇట్లా మీదకి వెళ్ళిపోతున్నారు. వాడు కూడా వాడిని ఏదో నాటంటే ఎవరికైనా వస్తుంది కదా పౌరుషం, నువ్వెవరు అని మా అమ్మని అంటున్నాను ఫీలింగ్లో వాడు వెళ్ళబోతుంటే మీదకి వచ్చి ఇట్లా నెట్టబోయాడు. అప్పుడు నేను ఎంటర్ అయ్యా. అంతవరకు నేను మామూలుగానే ఉన్నాం మేమంతా. సో వాడు ఎప్పుడైతే వచ్చారో నేను అప్పుడు వెళ్ళేసరికి కొంచెం అప్పటికే చాలా గొడవ రభస అయింది వాళ్ళకి నాకు. ఆ తర్వాత నాకు గుర్తొచ్చింది, సో ఇది ఇలా కాదు, వీళ్ళు లైవ్లు తీసి వాళ్ళు తీస్తున్నారు షూట్, వాళ్ళు షూట్ చేస్తున్నప్పుడు నేను ఇంకా లైవ్ మొదలు పెట్టాను. అప్పటికి చాలా వరకు అయ్యింది, చాలాసేపు అయింది అప్పటికే. అదే ఫస్ట్ నుంచి పెట్టుంటే ఇంకా మీకు క్లారిటీ ఉండేది. అసలు ఏమైందో కూడా తెలియకుండా లైవ్ స్టార్ట్ అయింది. మీరు లైవ్ని చూస్తే మీకు సగం నుంచి లైవ్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. అది ముందు నుంచి పెట్టుంటే మీకు క్లారిటీ వచ్చేది. వాళ్ళు లైవ్ స్టార్ట్ చేసేసరికి అప్పుడు నాకు వెలిగింది, ఓ ఇది మనం కూడా పెట్టాలని. అప్పుడు నేను లైవ్ బట్టి మీరు హిందువులే, నాకు ఎక్కడ బాధ అంటే హిందువుల కోసం నేను పోరాడతా, హిందువుల కోసం ఫైట్ చేస్తున్నా, దేవతలు దేవుళ్ళ గురించి గుళ్ళు కోసం. అక్కడ ఉన్న వాళ్ళు హిందువులు ఉన్నారు, ఒక 15-20 మంది ఉంటే అందులో 2-3 పక్కన నాకు తెలియకపోవచ్చు, మిగిలిన వాళ్ళు సగం మంది ఉన్నారా, మరి వాళ్ళకి నేను ఎవరో తెలీదా, నేనేం చేస్తున్నాను చూడట్లేదా? వాళ్ళు కూడా నాకు ఫ్రెండ్ లిస్ట్లో ఉండుంటారు. వాళ్ళు ఒక సైకోలా బిహేవ్ చేస్తే వీళ్ళ కోసమా నేను పనిచేస్తున్నాను బాధపడ్డా. అక్కడ నాకు ఆ పెయిన్ తట్టుకోలేకపోతుంది ఇప్పటికి కూడా. వీళ్ళ కోసమా నేను బాధపడేది, వీళ్ళ కోసమా నేను పనిచేసేది, వీళ్ళందరి కోసమా నా లైఫ్ని, నా పర్సనల్ లైఫ్ని సాక్రిఫైస్ చేసి రాత్రి నిన్న 2 గంటలకి నేను ఇక్కడ నుంచి బయలుదేరిన 1 గంటకి దిగానమ్మా. నేను 1 అవర్లో తిని స్నానం చేసి వెళ్ళే టైం అంతే. ఆ టైంలో నేను బయలుదేరి మళ్ళీ వెళ్ళా. నాకు అసలు రెస్ట్ లేదు. నేను 4 రోజులుగా నేను అక్కడ ప్రోగ్రామ్స్ చేశాను, గట్టిగా పాడాను, గొంతు పోయింది. ఇన్ని అయినప్పుడు నా పర్సనల్గా నేను హ్యాపీగా తిని పడుకోవచ్చు, నన్ను ఎవడు అడుగుతాడు? నా దేశం, నా ధర్మం, నా మనుషులు, నా తమ్ముళ్ళు అందరూ పాడైపోకూడదు. కొంతమంది అయినా కొంచెం పని చేయాలి. ఎవడు పని చేయకపోతే ఇంకా పాడైపోతారు.
ఫస్ట్ కాల్ వస్తుంది నాకు ఎవరికైనా కష్టం ఉందంటే ఇవాళ 2 ఫోన్స్ మీ మీ ఇంటర్వ్యూస్ అయిపోయి నేను 2 పనులు చేయడానికి వెళ్ళాలి ఇప్పుడు. అది మీకు తెలియదు. అవన్నీ సామాజిక సేవలో చాలా చేస్తాను నేను రోజు ఏదోటి. నాకు తెలియకుండా నాకు ఫోన్లో అమ్మ నాకు కష్టం ఉంది నా చేతనైంది పంపించేస్తా. ఎవరికి ఎప్పుడు చెప్పుకోలే నేను. నా చేతనైంది నాకెంతైతే అంత నేను చాలా చేస్తా. అవన్నీ ఎవరికి అవసరం లేదు. కానీ నన్ను యాగి చేయడానికి నన్ను బయట ట్రోల్ చేయడానికి చూస్తారు. ట్రోల్ చేసుకో, నీ నచ్చినట్టు చేసుకో, నాకు భయం లేదు. ఎందుకంటే నేనేం చేసినా కృష్ణార్పణం అనుకుంటాను. మేడం ఆదిబట్ల పిఎస్లో కూడా మీరు కేసు నమోదు చేయడం జరిగింది. ఏమేమి సెక్షన్లు పెట్టారు అసలు? అది ఇంకా నాకు ఎఫ్ఐఆర్ చేతికి రాలేదండి. వచ్చినాక కానీ చెప్పలేను నేను. పంజాగుట్ట పిఎస్లో మంచిగానే సెక్షన్స్, ఐటీ సెక్షన్స్ పెట్టారు. ఏవో ఇంకా ఆల్టర్ కూడా అవుతాయి నాకు తెలిసి. ఇదంతా అయింది కాబట్టి మేబీ వాళ్ళు చేసిన ఇన్లీగల్ దందా కాబట్టి ఇంకా మేబీ మారుతాయి. ఇప్పుడు వాళ్ళని ప్రొడ్యూస్ చేస్తారు కోర్టులో ఇంకా జడ్జి గారు ఏ విధంగా తీసుకుంటారో తెలియదు. ఒకవేళ కానీ వాళ్ళకి రిమాండ్ కాకపోతే మాత్రం ఇది రిమాండ్లు అయ్యేటట్టుగా ఇది మంచి చట్టాలు వచ్చే వరకు నేను పోరాటం అయితే ఆపను. నేను ప్రయత్నాలు నేను చేస్తాను. అంటే వాళ్ళ మీద ఎన్నో అనేక కేసులు ఉన్నాయని కూడా మీరు ఇందాక చెప్పడం జరిగింది. అవును. దాంట్లో అవన్నీ ఇది ఒకటి తీసుకొని- యాడ్ అవుతుందని Yes, చెప్పొచ్చు. అదే కాకపోతే వాళ్ళు ఇంకా మారుతారు అలాగే ఆదిభట్లలో కూడా వీడు ఎవరైతే నేను అరెస్ట్ చేయడా ఆ నరేంద్ర మీద కూడా మళ్ళీ కేసు అవుతుంది. ఎందుకంటే అతని గురించి వచ్చినందుకే, అతని తాలూకా దీనికోసం వచ్చినందుకే అయింది కదా. మెయిన్ సూత్రధార ఆయన కదా. ఆయన పేరు కూడా నేను ఇంక్లూడ్ అవుతుంది. సో ఇంక్లూడ్ చేసి మొత్తం 15 మంది అవుతుంది కాబట్టి వాళ్ళందరిపైన కేసులు అవుతాయి. ఆల్రెడీ ఇక్కడ కేసు ఉంది, అక్కడ కూడా కేసు అవుతుంది. దానిలో కేసులను బట్టి కూడా ఇప్పుడు వాళ్ళు ఏదో విధంగా వాడిని మళ్ళీ బెయిల్ క్యాన్సిల్, ఒకవేళ బెయిల్ వస్తుందా లేదా అని దానికోసం ట్రై చేయొచ్చు. ఒకవేళ ఇప్పుడు కానీ 41 CRPC ఇచ్చేసి పంపించేసారు అనుకుందాం ఇందులో పెద్దగా లేదు అని, నేను కోర్టుకి వెళ్తాను. నేను వదల. ఎందుకంటే ఇన్ని రకాల నేర చరిత్ర ఉన్న వాళ్ళకి వీడు ఇంకా చాలా చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నా ప్రయత్నాలు నేను చేస్తాను. నేను వదలను. సో చూస్తున్నాం కదా, అమాయక ప్రజల్ని ఎవరైతే మోసం చేస్తున్నారో లక్కీ డ్రాప్ పేరుతో వాళ్ళని ఖచ్చితంగా రిమాండ్కి తరలించే వరకు కూడా నేను ఊరుకోను అంటూ కూడా కరాటే కళ్యాణ్ గారు చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. మరి దీనికి సంబంధించి మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్ చేయండి. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. కెమెరామెన్ పరశురామ్తో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్.